హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుమతి కిచెన్. ఏంటి శివయ్య, ఇన్నిసార్లు మొక్కుతున్నాను, ఇన్నిసార్లు నీ గుడికొస్తున్నాను, అన్ని కష్టాలు నాకేనా? అన్నీ ఎప్పుడు నాకే పెడుతుంటావు. అసలు లోకం మీద కష్టాలు ఎవరికైనా ఉన్నాయో లేవో, అన్నీ నాకే కష్టాలు పెడుతుంటావు. అసలేంటో ఏమో, నా మొర అస్సలు ఆలకించవేంటయ్యా శివయ్య? ఇన్నిసార్లు నీ గుడికొస్తాను, మొక్కుతాను, ఇన్ని పూజలు చేస్తాను, అస్సలు కనికరమే చూపియ్యవేంటయ్యా అని ఆ అమ్మాయి అయితే శివుడు ముందు అలా అనుకుంటూ ఉంటుందంట. ఇంకా అలా అనుకొని కాసేపు గుళ్ళో కూర్చొని ఇంటికొచ్చేస్తుంది. ఇంటికొచ్చేసిన తర్వాతకి కాసింత తిని ఇంకా నైట్ అవుతుంది. నిద్రలో శివయ్య శివయ్య అని స్మరించుకుంటూ పడుకుంటుంది. అలా పడుకున్న తర్వాతకి ఆ శివయ్య అయితే కల్లో వస్తాడు. ఏంటమ్మా, నీకే చాలా కష్టాలున్నాయా? భరించలేనంత కష్టాలున్నాయా? అవును శివయ్య, నువ్వు నాకే పెడుతుంటావు. నిజంగా ఎన్ని పరీక్షలు పెడుతుంటావో, ఎవరికైనా ఉన్నాయో లేవో, నా మొర అస్సలు ఆలకించవు కదా నువ్వు. సరే, నీది కష్టమే. నీకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు ఎవ్వరూ లేరా ఈ లోకంలో? ఆ, ఎవరున్నారు? నాలాగా పూజ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చూపివ్వు. నేను ఎన్ని చేస్తానో నీకు, ఎన్నిసార్లు మొక్కుతానో, ఎన్ని చేస్తానో నువ్వు చూస్తుంటావు కదా. అయినా నా కోరికలు తీరవు, నా మొర ఆలకించవు కదా. సరే, నువ్వు మొక్కుతావు, నేను కాదనను. నీకైతే ఒకటి చూపిస్తాను, నాతో రా అనుకుంటూ తనని తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్ళి ఒక చెట్టు దగ్గర కూర్చోబెడతాడు. ఎవరో కాదు, శివయ్య. కలలో అయితే ఇంకా శివయ్య తీసుకెళ్ళి ఒక చెట్టు కింద అయితే కూర్చోబెడతాడు. అలా కూర్చోబెట్టగానే నేను ఇప్పుడే వస్తాను, నువ్వు కూర్చొని ఉండు అని శివయ్య వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే తన ముందు నుంచి ఒక ముసలివాడు చాతగాక అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ వెళుతూ ఉంటాడు. శివయ్య శివయ్య అంటూ అడుగు తీసి అడుగు వేస్తుంటాడు. ఏంటయ్యా ముసలయ్య, నువ్వు ఇలా బయటికి రావడం అవసరమా? అసలు నీకు చాతనే కావట్లేదు. అసలు ఏంటి నువ్వు? కాదమ్మా, నేను బయటికి రాకపోతే నా భార్యకి నాకు పస్తులేనమ్మా. ఏదో గంజో గట్కో నేను నా చేతులతోటి చేస్తే గనుకనే మా కడుపులు నిండుతాయి. నువ్వు చేస్తేనే కడుపులు నిండుతాయా? వామ్మో, ఏం చేస్తావయ్యా, నువ్వు నడవలేకపోతున్నావు అని అంటుందంట. సో అలా అనగానే ఇంకా మీ ఇల్లు ఎక్కడా, పద తీసుకెళ్ళు అని అంటుందంట. సో ఇంకా నెక్స్ట్ పార్ట్ అయితే సెకండ్ పార్ట్లో చూసేసేయండి. బాయ్ బాయ్.